గీత రూమ్లో నుంచి దబా దబా సౌండ్స్ వస్తున్నాయి. బుక్స్ అన్నీ విసిరేస్తుంది, గ్లాస్ అన్నీ విసిరేస్తుంది, ప్లేట్స్ అన్నీ విసిరేస్తుంది. అంతలోపల సడన్గా వాళ్ళ మమ్మీ వచ్చి డోర్ ఓపెన్ చేసింది. ఏమైంది అని అడిగితే, తన ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చింది, నేను ఇంత బాగా చదువుతాను కదా, టాపర్ని కదా, నాకెందుకు జాబ్ రాలేదు అని ఏడ్చుకుంటూ వాళ్ళ మమ్మీతో చెప్పిందంట. సరే అని వాళ్ళ మమ్మీ సర్ది చెప్పి టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడున్న శిల్పాలన్నీ చూపించిందంట. చూపించి నీకు ఏది నచ్చింది అనిందంట. ఒక అందమైన శిల్పం చూపించి ఇది నచ్చిందమ్మా అనిందంట. ఈ శిల్పం చూడడానికి ఎంతోమంది బయట నుంచి వస్తారు, కానీ అది ఆ రాయి నుంచి శిల్పానికి అవ్వడానికి అది ఎన్ని ఉలిదెబ్బలు తట్టుకొని ఉంటే అంత స్టేజ్కి వచ్చి ఉంటుంది అని చెప్పిందంట. అసలు పాయింట్ ఏంటంటే, ఒకటి ఫెయిల్ అయ్యామని మనం ముందుకు స్టెప్ వేయకోకుండా అక్కడే ఆగిపోతే అదే నిజమైన ఫెయిల్యూర్ అవుతుంది. ఏమైనా కానీ భరించింది, ఎంత పెయిన్ని భరించినా కానీ అలాగే తట్టుకుంది కాబట్టి అది రాయి నుంచి శిల్పంగా మారింది. సో నువ్వు కూడా ఈ ఫెయిల్యూర్స్ అన్నిటినీ దాటుకొని వెళ్తేనే నీ గోల్ అనేది రీచ్ అవుతావు, నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉంటావు అని చెప్పిందనమాట. ఇప్పుడు వజ్రంగా ప్రూవ్ కావాలంటే థౌజండ్స్ ఆఫ్ స్టెప్స్, అది పరీక్షల్ని మాత్రమే దాటుకొని వెళ్తేనే వజ్రం అని నిరూపించుకోగలుగుతుంది. అదే బొగ్గుకుంటుందా?